తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆకాశంలో అంతా సవ్యంగానే సాగుతోంది. కొద్ది నిమిషాల్లో విమానం రన్వేను తాకాలి. లోపల ఉన్న అజిత్ పవార్తో పాటు మిగతా వాళ్ళు క్షేమంగా భూమి మీద అడుగు పెట్టాలి. కానీ విధి ఆ 5గురిని మృత్యువు వైపు నడిపిస్తోంది. బారామతి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవడానికి సరిగ్గా 26 నిమిషాల ముందు నుంచి గాల్లో మృత్యువుతో పోరాడింది. పైలట్ ఒక్క నిమిషం ఆగి ఉంటే అజిత్ పవార్ బతికేవారేమో అన్న అనుమానం ప్రస్తుతం కలుగుతోంది. అసలు ఆ ఆఖరి 26 నిమిషాల ప్రయాణం గురించి డీజీసీఏ చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చింది. ముంబై నుంచి బారామతికి బయలుదేరిన VTSSK రిజిస్ట్రేషన్ గల లియర్జెట్ 45 విమానం ఉదయం సరిగ్గా 8 గంటల 18 నిమిషాలకు మొదటిసారిగా బారామతి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంప్రదింపులు జరిపింది. అప్పుడు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, గాలి వేగం అదుపులోనే ఉంది. కానీ విమానం రన్వేకు దగ్గరగా వస్తున్నటువంటి ప్రతి సెకను కూడా ఉత్కంఠగా మారుతోంది. పైలట్లు కింద ఉన్న అధికారులను వాతావరణం గురించి అలర్ట్ చేశారు, ఆరా తీశారు. సుమారు 3000 మీటర్ల విజిబిలిటీ ఉందని సమాధానం వచ్చింది. కానీ విమానం రన్వే 11కి అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు పైలట్లు ఒక షాకింగ్ మెసేజ్ ఇచ్చారు. మాకు రన్వే కనిపించడం లేదు అని చాలా స్పష్టంగా ATCకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పైలట్లు. ఇక్కడే అసలైనటువంటి చిక్కు మొదలైంది. విజిబిలిటీ లేకపోవడంతో పైలట్లు విమానాన్ని మళ్ళీ పైకి లేపారు, గో అరౌండ్ తీసుకున్నారు. అంటే సురక్షితమైనటువంటి ల్యాండింగ్ కోసం విమానాన్ని మళ్ళీ గాల్లోకి తీసుకెళ్లారు. విమానం గాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఆ 10 నిమిషాలు కాక్పిట్లో ఎంతటి ఒత్తిడి ఉందో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే ఆ 10 నిమిషాల పాటు వాళ్ళు మాట్లాడుకున్నారు, రన్వే కనిపించట్లేదు, విజిబిలిటీ కనిపించట్లేదు. ATC అధికారులు ఇప్పుడే మీరు ల్యాండ్ చేయొద్దని కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సమయంలో గాల్లో చక్కర్లు కొడుతున్నప్పుడు ఆ 10 నిమిషాల పాటు ఎంత ఒత్తిడికి గురై ఉంటారు. అసలు మనం సేఫ్గా ల్యాండ్ చేయగలమా లేదా, విజిబిలిటీ అసలు కనపట్లేదు, రన్వే ఎక్కడుందో తెలియట్లేదు, ATC అధికారులు సమాచారం ఇవ్వట్లేదు, ఇలాంటి డిస్కషన్స్ అన్ని జరుగుంటాయి. ఇవన్నీ కూడా ఆ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో కాక్పిట్ వాయిస్ రికార్డర్ అది బయటకు వస్తే కానీ ఆ 10 నిమిషాల పాటు గాల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో కూడా క్లియర్గా బయటకు వస్తుంది. ఒక వారం రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఉదయం 8 గంటల 42 నిమిషాలకు పైలట్ల నుంచి ఒక మెసేజ్ వచ్చింది, రన్వే కనిపిస్తుందని. ముందు కనిపించలేదు కదా, అప్పుడు టేక్ అరౌండ్ తీసుకున్నారు, గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళకి రన్వే కనిపిస్తోంది మాకు అంటూ ATCకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 8:43కు అధికారులు ల్యాండింగ్ క్లియరెన్స్ ఇచ్చేశారట. ఎందుకంటే పైలట్లే చెప్పారు రన్వే కనిపిస్తుంది అని. సో వెంటనే వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ఎస్ మీరు ల్యాండ్ అవ్వడానికి అనుమతి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ATC అధికారులు కూడా ఇచ్చేశారు. తర్వాత అధికారులు అనుమతి ఇచ్చినటువంటి కాసేపటికి పైలట్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలా, ఎలాంటి రియాక్షన్ రాలా, ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. సరిగ్గా ఒక్క నిమిషం తర్వాత అంటే 8:44కి రన్వే ప్రారంభంలో ఉండాల్సిన విమానం అదుపు తప్పి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఒక్కసారిగా దూసుకొని వెళ్ళిపోయింది, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చివరి నిమిషం పైలట్ ఆ ఒక్క నిమిషం ఆగి ల్యాండింగ్ గురించి అధికారులతో మాట్లాడి ఉంటే అతను కనిపిస్తుందన్నాడు. ఎస్ వీళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పుడు టచ్లో ఉండి ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత విజిబిలిటీ ఒకసారి చూసుకున్న తర్వాత అది రన్వేనా కాదా ఒకసారి క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు ATC అధికారులతో మాట్లాడి ఇది రన్వే కాదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చుంటే వాళ్ళు టేక్ అరౌండ్ తీసుకునే వాళ్ళు, మళ్ళీ రన్వే కోసం వెతికే వాళ్ళు, రన్వే కనిపించిన తర్వాత అప్పుడు మళ్ళీ కిందకి దిగేవారు. కానీ అక్కడ ఆ ఒక్క నిమిషం వాళ్ళు ఆ విధమైనటువంటి డెసిషన్ తీసుకోవటం వల్ల, ATC అధికారులతో క్లియర్గా మాట్లాడకపోవటం వల్ల ఇది జరుగుతుందేమో అని DGCA మేం చెప్పడం కాదండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చినటువంటి వివరణ ఇది. చాలా స్పష్టంగా ఆ వివరణలో ఉంది. ఆ ఒక్క నిమిషం జాగ్రత్త వహించి ఉంటే ఇది ప్రమాదం జరగకపోయి ఉండేదేమో అన్న అనుమానం ఇప్పుడు DGCA ఆ రిపోర్ట్లో పేర్కొంది. ఆ రిపోర్ట్ను కూడా మీరు స్క్రీన్ మీద స్పష్టంగా చూడొచ్చు. విమానం నేలను బలంగా ఢీకొన్న మరుక్షణమే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఘోర ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా పైలట్లు సుమిత్ కపూర్, శాంభవి పాఠక్, సెక్యూరిటీ ఆఫీసర్ విదీప్ జాదవ్, పింకీ మాలి సజీవ దహనమైపోయారు. మంటల తీవ్రత ఎంతలా ఉందంటే విమాన శకలాలు కూడా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాయంటే అందులో ఉన్నటువంటి మనుషులు ఇంకే ఏ విధంగా తల్లడిల్లిపోయి ఉంటారో, మంటల్లో కాలిపోయి స్పాట్లోనే. ఇది విమానం ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది, విరిగిపోయింది, 3 ముక్కలైంది. తర్వాత వెంటనే మంటలు వచ్చేసాయి, కాలిపోయాయి, అందరూ కాలిపోయారు. కానీ ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి ఒక వ్యక్తి అరే విమానం ఒక్కసారిగా పక్కకి ఒరిగిపోయింది, మంటల్లో చిక్కుకుందని చెప్పి కాపాడే ప్రయత్నం చేస్తుంటే దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారంట. ఒక్కసారిగా అంత పెద్ద స్థాయిలో మంటలు వచ్చేసరికి వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ ప్రమాదం తర్వాత పైలట్లు విమానాన్ని నియంత్రించే క్రమంలో ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్నాయా, ల్యాండింగ్ సమయంలో ఏమైనా పక్షులు అడ్డొచ్చాయా, ఈ కోణంలో కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఎందుకంటే ఇవన్నీ కూడా
చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కొన్ని అనుమానాలు, వీటిని నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. విచారణ నిష్పక్షపాతంగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. ఆ బ్లాక్ బాక్స్లో ఉన్నటువంటి విషయ సమాచారం పూర్తిగా సేకరించాలి. ఆ బ్లాక్ బాక్స్ని క్రోడీకరిస్తే, అందులో ఉన్న సమాచారం బయటికి తీస్తే అప్పుడు ఈ ఇంధనం ఎంత ఉంది, ఎంత వేగంతో పోతుంది, వీళ్ళు ఏటీసీ అధికారులతో ఏం మాట్లాడారు, గాల్లో చక్కర్లు కొట్టేటప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. సో డెఫినెట్గా అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ విమానాన్ని నడిపిన విఎస్ఆర్ వెంచర్ సంస్థకు చెందిన విమానాలు గతంలో కూడా ప్రమాదాలకు గురైనటువంటి చరిత్ర ఉంది. ఒక్క నిమిషం ముందు వరకు క్షేమంగా ఉన్నామనుకున్నటువంటి ఆ 5గురు ఆ ఒక్క నిమిషంలోనే బూడిదైపోవటం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి.